ఇక్కడ మంగవారిపేట మీకు తెలిసిందే, ఇది బెస్తవారి గ్రామం, మత్స్యకారుల గ్రామం. ఇక్కడ ప్రచారం చేస్తున్నాం. ఇవాళ ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఒకటి, వాళ్ళకి గిట్టుబాటు ధర లేక, స్టోరేజ్ ఫెసిలిటీస్ లేక మత్స్యకారులు ఎంతో బాధపడుతున్నారు. అదే కాకోకుండా మామూలు మిగతా సిటీలో ఉన్నటువంటి ప్రాబ్లం చూడండి. అసలు పొల్యూషన్ చూస్తే మీరు ఇక్కడ ఎంత భయంకరమైన పొల్యూషన్ ఉంది, అంత భయంకరమైన స్మెల్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. తర్వాత పిల్లలకి శానిటేషన్ ఫెసిలిటీ కానీ, పిల్లలకి స్కూల్ ఫెసిలిటీస్ కానీ, నార్మల్ మనుషులు సభ్య సమాజంలో ప్రజాస్వామ్యంలో బతకడానికి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా వీళ్ళకి లేవు. ఈ ప్రభుత్వాలు మారినాయి, అన్నీ మారినాయి. అందరికీ ఓటేశారు, వీళ్ళు సైకిల్కి వేశారు, అందరికీ వేశారు, హస్తానికి వేశారు, అన్నీ వేశారు. కానీ అందరూ వేసుకుని ఓట్లు వేసుకుని మంత్రులు అయ్యారు, అన్నీ అయ్యారు. కానీ వీళ్ళ జీవితాలు మాత్రం ఏమి మార్పు లేదు. అదే చెప్తున్నాం వీళ్ళకి, వీళ్ళ జీవితాలు ఏమన్నా మార్పు రావాలంటే పటిమ ఉండే అభ్యర్థులకి వేయండి, కనీసం మీ సమస్యల పట్ల పోరాడతారని చెప్పి చాలామంది ప్రామిస్ ఇచ్చారు. చేస్తాం అక్క ఈసారి, ఎందుకంటే మేము కూడా ప్రధానమైన పార్టీలకు వేసి ఇసుకెత్తిపోయినాము, ఏమి మా సమస్యలు ఏం పరిష్కారం అవ్వలేదని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఆ దిశగా మా ప్రచారం సాగుతుంది. రోజు ఎంతో కొంత అడ్వాన్స్ అవుతూ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రచారం. గెలుపు తప్పకుండా సాధిస్తాము. ఇంకా 6 రోజులు ఉంది. ఎవ్రీడే ఒక 5,000 ఓట్లు మెజారిటీ వైపే నడుస్తున్నాను తప్ప పోటీ కాదు. ఇవాళ మాకు ఏ ప్రధానమైన పార్టీ కూడా మాకు పోటీ కాదు. మేము గెలుపు వైపు చూసుకున్నాము.